రామాయణంలో జాంబవంతుడు అంగదుడిని ఉద్దేశించి నువ్వు మాకు కళత్రానివి అని అన్నారు. ఇక్కడ కళత్రం అంటే అర్థం ఏంటో తెలియజేస్తారా? త్వామస్మాకం కళత్రం అని వాల్మీకి రామాయణంలో జాంబవంతుడు అంగదుడితోటి చెప్తాడు. ఎందుకనంటే అంగదుడు నేను వెళ్తాను, ఈ 100 యోజనాలు దాటుతాను, కానీ మళ్ళీ తిరిగి వస్తానో లేదో అని అంటే వీళ్ళందరిలోకి పెద్దవాడు జాంబవంతుడు అంటాడు, అసలు నువ్వు వెళ్ళటం అనే ఆలోచనే పెట్టుకోకు. సుగ్రీవుడు నిన్ను మా అందరికీ నాయకుడిగా పెట్టాడు కాబట్టి రాజు అనేటువంటి వాడు, అధికారి అనేటువంటి వాడు ముందు కాలు పెట్టకూడదు. ఎక్కడికైనా ఏదైనా పని చేయాలంటే వెనకాల ఉన్నటువంటి అనుచరులందరూ కూడా తమ కార్యక్రమాన్ని నిర్వహించాలి. వాళ్ళకి చేత కాకపోతే రాజు అడుగు పెట్టాలి. నువ్వు మాకు కళత్రం వంటి వాడివి అంటాడు. ఇక్కడ వెంటనే మనకి సందేహం వస్తుంది. కళత్రం అంటే లోకంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే భార్య అని అర్థం. అంగదుడు పురుషుడిని పట్టుకొని ఇక్కడ రాసినటువంటి వాడు వందే వాల్మీకి కోకిలం, మహానుభావుడు. తప్పు అనేది ఆయన రామాయణంలో లేనే లేదు. అటువంటి మహానుభావుడు రాసినటువంటి పదం ఏంటంటే నువ్వు మాకు కళత్రం వంటి వాడివి కాబట్టి నువ్వు వెళ్ళటానికి వీలు లేదు అంటాడు. ఇక్కడ కళత్రము అనే దానికి గోవిందరాజీ వ్యాఖ్యానం, రామాయణానికి అద్భుతమైనటువంటి సంస్కృత వ్యాఖ్యానాలు ఉన్నాయి. అందులో అర్థం ఏమని ఇచ్చారంటే కళత్రం అని అంటే నువ్వు మాకు రక్షక స్థానం, కోట లాంటి వాడివి కాబట్టి నువ్వు మా చుట్టూతో, ఇప్పుడు కోట గోడలు చుట్టూతా ఉంటే లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రక్షణ ఉంటుంది. ఎవరు కూడా ఆ కోట గోడలు దాటి లోపలికి రాలేరు. ఆ రకంగా నువ్వు రాజువి, నువ్వు మా కోట లాంటి వాడివి, మమ్మల్ని అందరినీ రక్షించేటువంటి స్థానానివి కాబట్టి నువ్వు మాకు కళత్రానివి, కోట గోడ లాంటి వాడివి. నువ్వు వెళ్తే ఎలాగయ్యా? మేమందరం కూడా కోట గోడలు లేనటువంటి వాళ్ళం అయిపోతాం కాబట్టి నువ్వుండు, కాగల పని గంధర్వులు తీర్చారన్నట్టుగా మా హనుమంతుడు చేస్తాడులే, నేను ఆ ఏర్పాటు చేస్తాను అని ఆంజనేయుల వారి దగ్గరికి వెళ్తాడు. తర్వాత కథ మనందరికీ తెలుసు, ఆంజనేయుడు లంకకి వెళ్ళటం. కాబట్టి ఇక్కడ పదప్రయోగం మనకు, అందుకని వాల్మీకి రామాయణంలో చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏంటండి ఇలాంటి ప్రయోగం చేసేది ఏంటండి అని అనకూడదు. ప్రతి పదాన్ని కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. తెలియకపోతే గురువుల ద్వారా తెలుసుకోవాలి, వ్యాఖ్యానాల ద్వారా అర్థం చేసుకోవాలి. కానీ తొందరపడి ఆర్య గ్రంథాల్లో, పవిత్ర గ్రంథాల్లో విమర్శ చెయ్యనే చేయకూడదు అనే సందేశాన్ని అందరం శిరసా వహించెదము గాక.